కెప్టెన్ గా ఆటగాడిగా సంజు శాంసన్ ఆకట్టుకుంటున్నాడు. టాలెంట్ చూపించేందుకు ఐపీఎల్ నే వేదికగా మలుచుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో ఆడటమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. కెప్టెన్ గాను మంచి మార్కులు సంపాదిస్తున్నాడు. 17వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. సీజన్ ఆరంభం నుంచి ఆర్ఆర్ సత్తా ఏంటో అభిమానులకు తెలిసేలా చేస్తున్నాడు. వ్యూహాల పరంగానూ ఆకట్టుకుంటున్నాడు. ప్రత్యర్థుల బలహీనతలను స్టడీ చేసి మరీ ఫలితాలను అందుకుంటున్నాడు. తొలి మ్యాచ్ నుంచి రాజస్థాన్ రాయల్స్ దమ్మేంటో చూపిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ కు షాక్ ఇచ్చేలా చేశాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్లకు 173 పరుగులు సాధించింది. ఆ వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ పైన రాజస్థాన్ రాయల్స్ చెలరేగిపోయింది. శాంసన్ సేన తొలుత బ్యాటింగ్ చేసి 185 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ను 173 పరుగులకే పరిమితం చేసింది. వాంకడేలో ముంబై ఇండియన్స్ ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాండ్యా సేనను 125 పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత మరో 27 పరుగులు ఉండగానే విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన రాణించింది. ఆర్సీబీ 183 పరుగులు చేయగా టార్గెట్ చేజ్లో శాంసన్ సేన దుమ్మురేపింది. 5 బంతులు ఉండగానే టార్గెట్ ను అందుకుంది. గుజరాత్ టైటాన్స్ చేతిలో మాత్రం కంగుతింది. రాజస్థాన్ రాయల్స్ 193 పరుగులు చేయగా చివరి బంతికి గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ పుంజుకుంది. ఉత్కంఠ రేపిన పోర్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ 8 వికెట్లకు 147 పరుగులు చేయగా 3 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఇప్పటి వరకు శాంసన్ సేన 6 మ్యాచ్లు ఆడింది. ఏకంగా 5 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడింది. 10 పాయింట్లతో టాప్ ప్లేస్ లో నిలిచింది. రన్ రేట్ కూడా మెరుగ్గానే ఉంది. 0.767 నెట్ రన్ రేట్ తో శాంసన్ సేన అదుర్సనిపిస్తోంది. సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సమిష్టిగా రాణిస్తోంది. ఫామ్ లో లేడనుకున్న బట్లర్ ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టేశాడు. యశస్వి జైస్వాల్ ఇంకా ఇంపాక్ట్ చూపించాల్సి ఉంది. శాంసన్ మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. రియాన్ పరాగ్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. హెట్మేయర్, ధ్రువ్ జురేల్ సైతం దూకుడు చూపిస్తే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కు తిరుగుండకపోవచ్చు. బౌలింగ్ విభాగం సూపర్ గా ఉంది. బౌల్ట్ బ్యాచ్ నిలకడగా రాణిస్తోంది. చాహల్ టాప్ వికెట్ టేకర్ గా కొనసాగిస్తున్నాడు. బర్గర్, ఆవేష్ ఖాన్ కూడా అంచనాలు పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ చూస్తుంటే ఆర్ఆర్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరేలా ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.